హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా? వెల్కమ్ బ్యాక్. ఒక చోట, మరో చోట, ఇంకో చోట స్థలాలు వేరువేరు, కానీ సమస్యలు ఒక్కటే. మరి అలాంటప్పుడు పరిష్కార మార్గాలు ఒకేలా ఉండాలా, వేరువేరుగా ఉండాలా? ఒకేలా ఉండాలంటే మరి చుండూరు సమస్యకు, చిలకలూరిపేట సమస్యకు పరిష్కారం ఒకలాగా లేదు. ఎందుకని? చుండూరుకు ఒకలాంటి పరిష్కారం, చిలకలూరిపేట ఘటనలో మరోలాంటి పరిష్కారం. అసలు ఎందుకు ఈ వ్యత్యాసం? అందుకు సమాధానమే 23 మూవీ. టీజర్ లాంచ్ అయింది. ఇక అసలు సినిమానే ముందుంది. చరిత్ర మరువని నెత్తుటి గాయానికి బలైంది ఎవరు, బాధ్యులు ఎవరు అన్నది ఈ చిత్రంలో చూపించారా, జస్ట్ చర్చించి వదిలేశారా? చరిత్ర అనేది కేవలం పుస్తకాలలో పేజీలు కాదు. అది మానవ హృదయాలలో చెక్కబడిన కొన్ని గాయాలు, ఆశలు, పోరాటాల సమాహారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1990వ దశకంలో జరిగిన కొన్ని ఘటనలు సామాజికంగా, రాజకీయంగా చెరిగిపోని మచ్చలుగా మిగిలాయి. ఇవి కేవలం వార్తలుగానే మిగిలిపోలేదు. అవి మన సమాజం బలహీనతలను, సొసైటీలోని అసమానతలను, అన్యాయాలను బహిర్గతం చేశాయి. బాధితులను జీవితాంతం వెంటాడి వేటాడే పీడకల లాంటి నిజాలను స్పృశిస్తూ, మన సమాజాన్ని ప్రశ్నిస్తూ తెరకెక్కిన మూవీయే 23. 1991 చుండూరు మారణహోమం. తెలుగు నేలపై నెత్తుటి గాయం. ఆ ఘటన జరిగిన 2 ఏళ్లకే చోటు చేసుకుంది చిలకలూరిపేట బస్సు దహనం. ఇవి ఒక రకమైన మారణ హోమాలైతే, ఇంచుమించు అదే కాలంలో జరిగిన మరో దారుణం 1997 జూబ్లీహిల్స్ లో కారు బాంబ్ బ్లాస్ట్. హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలా ముగిసిందా? చట్టం ముందు అందరూ సమానమే, కానీ ఆ చట్టమే కొందరికి చుట్టమవుతోందా? అందరూ సమానులే, కానీ కొందరు మాత్రం అందరికంటే ఎక్కువ సమానం. ఎందుకీ తేడా? సరిగ్గా ఇదే కథాంశంతో తెరకెక్కింది 23 మూవీ. చుండూరు మారణహోమం, చిలకలూరిపేట బస్సు దహనం, జూబ్లీహిల్స్ కార్ బాంబ్ బ్లాస్ట్. ఇవి కేవలం వార్తలుగా మిగిలిపోలేదు. సమాజంలోని కుల వ్యవస్థను, న్యాయ వ్యవస్థలోని వైరుధ్యాలను ప్రశ్నించాయి. చిలకలూరిపేట బస్సు దహన ఘటనను కేంద్రంగా చేసుకుని కులం, న్యాయం, శిక్షల విషయంలో సమాజం ఎలా ఆలోచిస్తుంది అనే అంశాల ఆధారంగా తెరకెక్కింది. ఈ 3 ఘటనల్లోనూ బాధితుల కథ ఒకేలా దుర్భరంగా ముగిసిన, హంతకులకు విధించిన శిక్షలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. చుండూరులో దోషులకు శిక్ష తప్పించినట్లు కనిపిస్తే, చిలకలూరిపేట ఘటనలో నిందితులకు మరణశిక్ష విధించారు. పరువు ప్రతిష్టలు, ఆకలి, అప్పులు, దొంగతనం, దోపిడీ, మంటలు అన్నింటి గురించి మాట్లాడడానికి సిద్ధమవుతోంది 23 మూవీ. చుండూరు మారణహోమం, చిలకలూరిపేట బస్సు దహనం, జూబ్లీహిల్స్ కార్ బాంబ్ బ్లాస్ట్. ఈ 3 ఘటనలపై బహుశా నేటి తరానికి ఇంకా ఐడియా ఉండకపోవచ్చు. గూగుల్ చేసినా స్పష్టమైన సమాచారం దొరకకపోవచ్చు. ఓపిక ఉంటే 3 దశాబ్దాల కిందటి వార్తాపత్రికల దుమ్ము దుల్పాలి. అయినా ఆ న్యూస్ దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. ఒకవేళ దొరికినా బ్లాక్ అండ్ వైట్లో మట్టితో పేరుకుపోయి అస్పష్టంగా కనిపించొచ్చేమో, కానీ పూర్తి సమాచారం దొరకకపోవచ్చు. అందుకే నాడు ఏం జరిగిందో నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. నాటి ఆ 3 విషాదాలు ఎందుకు జరిగాయి, సమాజాన్ని ఎంతలా వణికించాయి, ఎలా ప్రశ్నించే చేశాయి, న్యాయ వ్యవస్థలోని లోపాలు ఎలా బయటపెట్టాయో చూద్దాం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
రాత్రిబడి సమాజానికి వెలుగుల దివి అంటూ అక్షరాస్యతపై ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న కాలం. నాడు నోట్లు సంపాదించడం కంటే నోటికి సర్ది వెళ్తే చాలు అనుకునే దుర్భర జీవితాలు. కష్టాలకు దగ్గరగా, సుఖాలకు దూరంగా, దొరల గడిలో నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా గడియ వేసుకొని బతుకుతున్న బడుగులు. పిల్లాడు ఏడిస్తే చందమామ రావే అంటూ బుజ్జగించే కాలం. పెద్దోళ్ల నుంచి పేదోడికి కష్టమొస్తే అడవిలో అన్నల కోసం ఆశగా ఎదురుచూసే బతుకులు. 1991 కోర్టులంటే తెలీదు, కాకీల బూటు చప్పుళ్ళు తప్ప. న్యాయమంటే తెలీదు, అన్యాయమయ్యే జీవితాలు తప్ప. ఎర్ర బస్ అంటే తెలీదు, ఎర్ర జెండా రెపరెపలు తప్ప. సరిగ్గా ఆ సమయంలో జరిగింది చుండూరు ఘటన. అసలు గొడవ ఎలా మొదలైందో తెలుసా? సినిమా హాల్లో జస్ట్ ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి కాలు తగలడంతో జరిగిన రక్తపాతమిది. దళితుడి కాలు తన కాళ్ళని తాకడమా అన్న కుల దురహంకారంతో జరిగిన నెత్తుటి కథ ఇది. ఊళ్ళో అబ్బాయి వెనక కూర్చున్నాడు, మా అబ్బాయి ముందు కూర్చున్నాడు. ఆ అబ్బాయి ఎట్ట పెట్టుకున్నాడంట, ఈ కాలు ముందు కూర్చున్న రెడ్డి అబ్బాయికి తగిలింది. రే అన్నాడు, పైకి లేచి వెనక్కి తిరిగాడు. ఈడు రే అని ఆడు రే అని ఇద్దరు కలబడుకుంటున్నారు. కడుపులో ఉంచుకుని 34 ఏళ్ల కిందట దళితులను చంపి గూనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో వేసిన కేసది. కులం పేరుతో నరికి చంపేయడం చుండూరు వాసులు ఇప్పటికీ మర్చిపోలేని చేదు అనుభవం. దళితుల మీద దారుణ హత్యాకాండ జరిగింది. అది కేవలం కులసిచ్చు ఇప్పుడు కూడా గుండెలు రగిలిపోయే సంఘటన. మరి ఎంతో అరాచకం సృష్టించి చేసి 34 సంవత్సరాలు అవుతున్నా కానీ న్యాయస్థానం ఇప్పుడు వరకు కూడా వాళ్ళని శిక్షించాల. ఎంత సిగ్గుమాలిన ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే దళితులు బతకటానికి భూమి మీద హక్కు లేదా, అగ్రవర్ణాల చేతిలో చచ్చిపోవటమేనా? మరి ఇంకా అలాంటప్పుడు దళితులకి ఎన్ని చట్టాలు వచ్చినా, స్వాతంత్రం వచ్చినా దళితులకు న్యాయం ఏడ జరుగుతుంది? ఉదయమంతా దొరికిన వారిని దొరికినట్లు నరికి, రాత్రయ్యాక గోనె సంచుల్లో కుక్కి తుంగభద్ర కాల్వలో పడేసిన దారుణ ఘటనాది. చివరకు కాల్వల్లో గోనె సంచుల్లో దొరికిన శవాలను చూసి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడంటే అదెంత భయంకరమైందో అర్థమవుతోందిగా. మృతదేహాలను చూసి ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆడబెట్టి కత్తులు గొడ్డళ్ళు బరుసలన్నీ రెడీ చేసుకుని 3 నెలల తర్వాత జనాన్ని బయటికి, పోలీసులను పిలిచి బయటికి దమిరారు. జనాన్ని ఇంటింటికి తిరిగి అందరు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సుండూరు, మోతుకూరు దాటి మా పర్రెల్లోనే చంపొచ్చారు. చంపొచ్చి సాయంత్రం తాటర్లో గోతాలు వేసుకెళ్ళి గోతాల్లో వేసి కట్టి ఆ తుంగభద్ర, మోతుకూరులో తుంగభద్ర వంచిన ముందు వేసారు. శవాలన్నీ తెచ్చి 10 శవాలను. కోర్టుల్లో కేసులు నడిచాయి, అయినా న్యాయం జరగలేదు. చివరకు విచారణ పూర్తి కాకుండానే నిందితులు విడుదలయ్యారు. మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందా కేసు. చంపినోళ్ళు బయటకు వచ్చేస్తే వాళ్ళు సంపలాదు అంటే మరి ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఇదంతా? మరి దోషులు ఎవరు? ఇంతవరకు నాకు 34 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. మా నాన్నగారు చనిపోయారు, మా పెదనాన్నగారు చనిపోయారు ఆ గొడవల్లో. మరి దోషులు ఎవరు చంపారు మా నాన్నల్ని? ఎవరు చంపారు మా నాన్నను? 34 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఇంతవరకు న్యాయం జరగలేదే అంటూ ఆవేదన పడుతున్న బాధితుల గోడు చట్టం చెవులకు వినిపించలేదు. ఇప్పటికీ న్యాయం జరగలేదన్న ఆవేదన చుండూరు బాధితుల గుండెల్లో గూడు కట్టుకుపోయింది. ఇక్కడ కులం న్యాయానికి అడ్డుకోడగా నిలిచిందా అన్న చర్చ ఇప్పటికీ జరుగుతోంది. దానిమీదే ఇప్పుడు 23 మూవీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక
ఇదే ఘోరమని అనుకుంటే అంతకు మించిన దారుణం చిలకలూరిపేట బస్సు దహనం. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు దళిత యువకులు చలపతిరావు, విజయవర్ధన్ రావు. ఒకరిది కుటుంబ సమస్య, మరొకరిది అప్పుల సమస్య. ఇద్దరి సమస్యకు పరిష్కారం ఒక్కటే, డబ్బు. ఇద్దరి జీవితాలను కష్టంలోకి నెట్టింది ఒక్కటే, అప్పు. ఈ ఊపిలోంచి బయటపడాలంటే కష్టపడాలి. కాని కష్టపడితే కాని రాల్చని కాలమే అది. మరేం చేయాలి? తమ ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి ఆత్మహత్య, రెండోది పారిపోవడం. కాని ఆత్మహత్య చేసుకునేంత పిరిగితనం లేదు, అలాగని పారిపోయేంత ధైర్యమూ లేదు. ఇంకేం చెయ్యాలి? ఆత్మద్రోహం చేసుకోవాలి. అంటే దోపిడీ చెయ్యాలి. దోపిడీ చేస్తేనే తమ కష్టాలను గట్టెక్కుతామని చలపతిరావు, విజయవర్ధన్ భావించారు. నిర్ణయించుకున్నారు. ఎలా చెయ్యాలి అన్నదానిపైన ఓ క్లారిటీకొచ్చారు. ఓ బస్సు దోపిడీకి ప్లాన్ రచించారు. అవసరమైతే బస్సును తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. కాని కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే వాళ్ళేమీ ప్రొఫెషనల్ దొంగలు కాదు. అప్పటికప్పుడు దొంగతనం చేయాలని ప్లాన్ చేసి బస్సెక్కారు. కాని దొంగతనం ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో భయం వేసిన విజయవర్ధన్ బస్సుకు నిప్పు పెట్టాడు. చలపతిరావు బస్సు నుంచి దిగి పారిపోగా విజయవర్ధన్ మంటల సెగలో గాయాలు పాలయ్యాడు. అయితే చలపతిరావు తిరిగొచ్చి విజయవర్ధన్ను తీసుకొని పారిపోతాడు. కాని విజయవర్ధన్ గాయాల కారణంగా ఆస్పత్రిలో చేరుతాడు. నిందితుల సమాచారం తెలియడంతో పోలీసులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకుంటారు. కేసు విచారణలో ఇద్దరికీ కోర్టు మరణశిక్ష విధిస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణల్లోనూ శిక్ష మారలేదు. ఈ శిక్షా పరిణామం సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక్కడ హతులు అమాయకులే, హంతకులు అమాయకులే. పరిస్థితులే హంతకులను చేసింది, చట్టం ముందు నిలబెట్టింది. మరి చట్టం ఏం చేయాలి, ఏం చేసింది అన్న చర్చ గత దశాబ్దాలుగా జరుగుతోంది. చుండూరు మారణహోమంలో దోషులకు శిక్ష తప్పిన నేపథ్యంలో చిలకలూరిపేట ఘటనలో నిందితులకు మరణశిక్ష విధించడం ప్రజల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఒక ఘటనలో అగ్రవర్ణాలకు చెందిన దోషులకు శిక్ష లేకపోవడం, మరో ఘటనలో దళిత యువకులకు మరణశిక్ష విధించడం న్యాయ వ్యవస్థలో కుల ఆధారిత వివక్ష ఉందనే ఆరోపణలకు దారితీసింది. ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ శిక్షను ప్రశ్నించారు. 23 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రమైనదే అయినా నిందితుల ఆర్థిక, సామాజిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని వాదించారు. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 2 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు. 23 మంది సజీవ దహనానికి కారకులైన వారికి క్షమాభిక్ష అనేది సమంజసం కాదన్నారాయన. తర్వాత రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ సామాజిక సంఘాల వాదనలను పరిగణలోకి తీసుకొని మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. ఇది రియల్ కథ. 34 ఏళ్లుగా బాధిత కుటుంబాలు న్యాయం కోసం పోరాడుతున్న వ్యధ. ప్రభుత్వాలు మారుతున్నా, జనరేషన్స్ కూడా అంతరించిపోతున్నా బాధితుల్లో తగ్గని బాధ. అయినా న్యాయం జరగడం లేదు. ఎందుకు అన్న ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ప్రశ్నను మరోసారి 23 మూవీ ద్వారా లేవనెత్తుతోంది చిత్ర యూనిట్. ఇంతకు రియల్ సంఘటనలు రీల్గా ఏ కోణంలో తెరకెక్కబోతున్నాయి? 23 మూవీ ద్వారా చిత్ర దర్శకుడు చెప్పాలి అనుకుంటున్న పాయింట్ ఏంటి? 1991 చుండూరు మారణహోమం, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానబ్బా ఇదంతా? హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా? 23 సినిమా చిలకలూరిపేట బస్సు దహన ఘటనను కేంద్రంగా చేసుకుని న్యాయ వ్యవస్థలో కుల ఆధారిత వివక్షను, సామాజిక అసమానతలను చర్చిస్తుందన్నది చిత్ర యూనిట్ మాట. చలపతిరావు, విజయవర్ధన్ల జీవితాలను ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్ష ఎలా నడిపించాయి అనే అంశాన్ని సినిమాలో లోతుగా చూపించబోతున్నారు. వీరి నేరం తీవ్రమైనదే అయినా వారి నేపథ్యం, సమాజంలో వారి స్థానం శిక్షా నిర్ణయంలో పరిగణలోకి తీసుకోబడిందా అనే ప్రశ్నను సినిమా ద్వారా చెప్పాలనుకుంటోంది చిత్ర బృందం. సినిమా
కేవలం బస్సు దహనం ఘటనతోనే ఆగదు. చుండూరు మారణహోమం, జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్లతో పోల్చి న్యాయ వ్యవస్థ ఎలా భిన్నంగా స్పందిస్తుంది అనే అంశాన్ని విశ్లేషిస్తుందంటున్నారు చిత్ర దర్శకులు. అగ్రవర్ణాలకు చెందిన దోషులకు శిక్ష తప్పడం, దళితులకు కఠిన శిక్షలు విధించడం వెనక ఉన్న సామాజిక, రాజకీయ కోణాలను సినిమా ద్వారా చెప్పాలన్నదే తమ ప్రయత్నమన్నది చిత్ర దర్శకుడి మాట. తప్పు చేసిన తర్వాత దాన్ని తెలుసుకోవడం, పశ్చాత్తాపం, రిఫార్మ్, రీహాబిలిటేషన్, దీని మీద తీసిన థీమ్ అండి. రెగ్యులర్గా కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది సినిమా, బట్ కొంచెం మోర్ రియలిస్టిక్ ఉంటుంది. టీజర్లోనే ఈ సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయం కులం చూసి నడుస్తుందా? శిక్షలు సమాజంలోని స్థాయిని బట్టి నిర్ణయించబడతాయా అనే ప్రశ్నలు టీజర్లో ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. సినిమా ట్రైలర్ మరిన్ని వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొస్తుందని, సమాజంలో లోతుగా పాతుకుపోయిన అసమానతలను చర్చించేలా చేస్తుందంటున్నారు చిత్ర దర్శకులు. 12 to 15 years of journey ఉంటుందండి. యూజువల్ ఈ కైండ్ ఆఫ్ రోల్స్ రావటం ఈ జనరేషన్లో ఇట్స్ నాట్ ఈజీ, అండ్ వన్ మూవీలో చూపించటం ఈ షేడ్స్. ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. 23 సినిమా కేవలం చిలకలూరిపేట ఘటనను చిత్రీకరించిన సినిమానే కాదు, సమాజంలోని అసమానతలను, న్యాయ వ్యవస్థలోని లోపాలను, కుల ఆధారిత వివక్షను ప్రశ్నించే సినిమా అన్నది చిత్ర బృందం చెబుతున్న మాట. అంతేకాదు, 23 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో బాధితుల కుటుంబాలు ఎదుర్కొన్న దుఃఖాన్ని, న్యాయం కోసం వారు చేసిన పోరాటాన్ని కూడా సినిమాలో చూపించామంటున్నారు దర్శకుడు. ఈ రెండు కోణాలను సమతుల్యంగా చూపించడం ద్వారా సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని, నేరం, శిక్ష, న్యాయం అనేవి ఒకే కోణంలో చూడాలా, లేక సామాజిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా అన్న అంశంపై కూడా సినిమా హైలైట్ చేస్తుందన్నారు. కులం, న్యాయం, శిక్షలపై సినిమా లేవనెత్తిన ప్రశ్నలు కొందరిలో ఆసక్తిని, మరికొందరిలో వివాదాన్ని రేకెత్తించాయి. ఇక 23 ట్రైలర్ ఇంకా ఎన్ని సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మన చీకటి బతుకుల్లో వెలుగు రాబోతుంది. కథ ఒకేలా ముగిసింది, మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా?